అందరికీ ఇవాళ ఏమేమి ప్రిపేర్ చేస్తున్నానో చూసేద్దామా. బ్రౌన్ రైస్ అను చుక్కకూర పప్పు కోసం కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా రెడీ చేసి కుక్కర్లో పెట్టేసి 5 విజిల్స్ రావడానికి పొయ్యి వెలిగించేసాను అనమాట. నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ పెట్టేసుకున్నాను. స్కూల్ టైం కాబట్టి మార్నింగే లంచ్ అను బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అయిపోతుంది. పిల్లల కోసం ఇడ్లీ పెట్టేసుకున్నాను. లంచ్ బాక్స్ కోసం బ్రౌన్ రైస్ అను చుక్కకూర పప్పు పెట్టేసుకున్నాను. అలానే రైస్ అయిపోయిన తర్వాత వంకాయలు పెట్టేసుకొని వంకాయల్లోకి స్టఫింగ్కి పప్పుల పొడి వేసేసుకుంటున్నాను. వంకాయ మగ్గే లోపల మిక్సీ కూడా వేసేసుకొని స్టఫింగ్ చేసుకోవడానికి రెడీగా పెట్టుకున్నాను. ఇవి చల్లారే లోపల నెక్స్ట్ పప్పుకూర కోసం తాలింపు వేసేసుకున్నాను. కుక్కర్లో నుంచి ఆకుకూర పప్పుకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా తీసేసి తాలింపు వేగిన తర్వాత వేసేసుకున్నవి కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు వేసేసుకొని 2 మినిట్స్ ఉడికితే అయిపోతుంది. పప్పు కూర కూడా అయిపోయింది. సో లంచ్ బాక్సెస్ కోసం కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ కోసం మా అత్తయ్య మావయ్య వాళ్ళకి రైస్ పెట్టేసుకుంటున్నాను. వాళ్ళకి వైట్ రైస్ పెడుతున్నాను. వైట్ రైస్తో పాటు మా వారికి లంచ్ బాక్స్లోకి బొబ్బర్లు పెట్టుకుంటున్నాను. సో ఆ గిన్నె మీద మూత పెట్టేసుకొని బొబ్బర్లు కూడా పెట్టేశాను. అలానే ఇడ్లీ కోసం మా అత్తయ్య మావయ్యకి చట్నీ చేసేసాను. మాది కూడా టిఫిన్ అయిపోయింది. మా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కూడా ఇడ్లీ పెట్టేసుకున్నాను. ఈ ఐటమ్స్ అన్నమాట నేను చేసింది. ఎలా ఉన్నాయో చూడండి. నచ్చితే లైక్ చేయండి. బాయ్.